ఇంతున్నో మమ్మల్ని మాయ చేసి ఆటలో గెలుస్తావా? ఇంత పెద్దోడికి సిగ్గులేదు? రాయ్ ఎవడ్రా? నేను ఎప్పుడు చిన్నోడ్నే, ఎప్పటికీ చిన్నోడ్నే. నేను అన్యాయం చేశానన్నారంటే సంపేస్తాను. తొంటి పిక్కర ఆటలాడుతుంది మీర్రా. కుంట్రా సిన్నోడా, బాగా కుంటు. రేపో మాపో నేను నీ కాలు తీసేస్తాను కదా, అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి నేర్చుకో. కాల్ తీసేయడం ఏంటి? మా మామ కూతురు వస్తుంది, దానికి లైన్ అయ్యాలని నా దగ్గర 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు కదా, నెల్లాళ్ళైనా దాని చెట్టట్లేదు. అంచేత ఒక కాలు తీసేద్దామని. నీకు తేలికొండేని ఎవడ పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా. ఎప్పుడు కొడదామని చూస్తుంటావు. మరీ ఎక్కువగా పొగిడేకు, నాకు దిష్టి తగిలేస్తాది. అది సరే, డబ్బిచ్చే. అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేశారా? నీకు నాకు మధ్య ఎయ్యుంటాయి. ఎయ్యుంటవేటి? నీకు నాకు మధ్య 2 ఏళ్ళున్నాయి. ఓ ఎయ్యి ఎగ్గొట్టేద్దామనా? అమ్మా డబ్బి బేగా ఎత్తావులేవా? ఏ ఎగ్గొట్టే వాళ్ళ కనిపిస్తున్నావా? వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మోహన కొడతాను. కొట్టకపోతే అప్పుడేం చేస్తావు చేసుకో. సరే, శుక్రవారానికల్లా నా డబ్బు నాకు ఇచ్చేయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేగిచ్చేస్తాను. పోవా వంకాయ. ఏ పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా? మీతో వచ్చిన గొడవ ఇదయ్యా. డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారు, అడిగితే చెంప పగల కొడతారు. గొప్ప వంశంలో పుట్టావు మగాను బావా. కాస్త ఆగండి, నేను వస్తున్నాను. ఇది కొంచెం పట్టుకోండి, నేను తోడతాను. చాలా బాగా తోడుతున్నారే. ఎక్కడ నేర్చుకున్నారా? ఇది బళ్ళో నేర్పే విద్య కాదమ్మా, పెద్దవాళ్ళని చూసి నేర్చుకునే పని. ఇవన్నీ నాకు అలవాట్లేని పనులండి. తెలుసమ్మా. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్. అంటే మీకు థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెప్పాను. ఈ మాత్రం దానికేనా? ఆలస్యమైందమ్మా. దోవల అమ్మాయి కాస్త సాయం చేసి వస్తున్నా అన్నయ్య. ఏ అమ్మాయి? పట్నం నుంచి వచ్చిందే ఆ అమ్మాయికి. పట్నంలో సుఖంగా ఎండక నెరకుండా బతికిన పిల్ల పాపం ఇక్కడికొచ్చి పంచేలకు అవస్థలు పడుతుంటే చాలా బాధగా ఉందన్నయ్య. నవ్వుతున్నావేమిటి? ఆ అమ్మాయిని చూసి నువ్వు జాలి పడుతున్నావని. చిన్నోడా యాడికిరా? షికారికా? చా, శుక్రవారం కదా, గుడికి వెళ్తున్నాం. వెళ్ళిరా. ఏమిటి బాగా ఆగావు? అబ్బే ఏం లేదు, ఇవాళ శుక్రవారమే కదూ. అవును. ఏ అబ్బే శనివారం అయితే బాగుంటుందేమో అనిపించింది. ఇటు వెళ్దాం పద. అదేమిటి, గుడికి ఇటు కదా? అంటే ఇది దగ్గర దోవ. బాగుంది. మీ జానడు ఊళ్ళో ఉన్నవే 3 వీధులు, అందులో షార్ట్ కట్ కూడానా? అవుననుకో. మామూలుగా నేను శుక్రవారం పూట తూర్పు వైపు నడవను. ఇది తూర్పే కదా? కాదు, ఇటు పడమర. పడవరే అనుకో. ఆ పడవను కూడా అప్పుడప్పుడు నేను ముద్దుగా తూర్పు అని పిలుచుకుంటూ ఉంటాను. తొందరగా వెళ్దాం పద. ఇలా సందులు గుంతలు తిప్పుతున్నావేంటి? ఇది కడుపులో మాదిరిగా తమాషాగా తిప్పుతున్నట్టుంటేను. కవిత, మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. బావా, వాళ్ళని చూసి భయపడుతున్నావేంటి? భయమా? అభే, వాడిని చూస్తే నాకు భయం ఎందుకు? అది భయం కాదు, భక్తి. వయసులో పెద్దవాడు కదా అందుకని. లేకపోతేనా నేను తలుచుకుంటే వాడి గుండు గీయించేస్తానా? పండు గీకే గుండు. ఇది అన్యాయం. ఎవరిదిరా అన్యాయం?
మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా అప్పి పండు డీకే గుండు. ఇదిగో తెలు తెలు నా మాట విను. ఇదిగో, నా మాట విను. గుప్తం దేవతమ్మ. అసలు నువ్వు అన్నం తింటున్నావా? ఎందుకంటే తింటున్నావా? ఒర్రేయ్, నీ శుక్రవారం డబ్బు ఇచ్చేస్తాను కదా, హీరోల శపథం చేసావు కదా, శపథం. నా మాట విను. ఏ పనేట్రా? నీకే చెప్పేది. ఇవాళ నీ దగ్గర డబ్బన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే అన్ని పొచ్చన్నా తీసుకెళ్ళాలి. ఒర్రేయ్ పండు డీకే గుండు, వీడి గుండు కొట్టియాల్సిందే. అనుమానించగరా పండు, నున్నగా డీకే గుండు. నా యాళ్ళకి తుప్పు లేచిపోయింది. అవునరా, వాడిని ఎందుకు చితకబాదావు? ఏమో నాకేం తెలుసు, దారిలో వస్తుంటే ఆడు నీ గుండు గిరుతానంటే వినిపించింది, అంతే కోటికి ఇచ్చేసాను. అవునరా, ఆడు ఎందుకురా నీ గుండు గిరుతానంటున్నాడు? మొద్దు స్వరూపం అనిపించావురా. ఆ మాత్రం నేను కొట్టలేక? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే, గుండు కొట్టించకపోతే పిలిచి దండలేస్తారా? అవునరా, మర్చిపోయాను. ఆడి దగ్గర అప్పు తీసుకున్నాం కదా, ఈ గొడవంతా కవితకు తెలిసిపోయినట్టుందే. ఇప్పుడే వాసన పట్టబోతుంది. ఈ లోపల నువ్వు వచ్చి సినిమా టైప్ లో చూపించావుగా. ఏమైనా మరీ దుడుకు మనుషురా నువ్వు. ఉడుకు రక్తం కదరా, దుడుగ్గానే ఉంటుంది. యా చెయ్, మా మామ కూతురు వచ్చేస్తాదని నా కాళ్ళ ఎళ్ళ పడి నా కాడ 2 ఏళ్ళు అప్పు తీసుకున్నావు. తీసుకుని 2 నెలలు అయింది. అసలు నేదు వడ్డీ లేదు. ఆ డబ్బుని అప్పగాడి సొమ్మనుకున్నావేట్రా అప్పి పండు డీకే గుండు. నేను సుఖాల్లో పెరిగిన దాన్నని, నాకేవేవో సుఖాలు కల్పించాలని వాళ్ళు కష్టాలు పడటం నేను భరించలేకపోతున్నానంటే, రోజు రోజుకి నేను వాళ్ళకి మరింత భారం అవడం నాకు ఇష్టం లేదు. కాస్త నా మీద దయించి ఇక్కడ నాకు మీరేదైనా పనిపించగలరా? ఇది 10 మందికి పని కల్పించే వృత్తి కాదమ్మా. కలిసి రెక్కలు ముక్కలయ్యేలా పనిచేస్తేనే గాని పొయ్యిలో పిల్లు లేవదు. ఇంకొకరికి జీతం ఇచ్చి పనిలో పెట్టుకునే స్థితిలో మేము లేవు. పోనీ ఇంకెక్కడైనా నీకు తెలిసిన చోట ఇవిడికి ఉద్యోగం ఇప్పించన్నయ్యా. అలాగేనమ్మా, ప్రయత్నం చేస్తాను. కవిత, నిన్నొక కూలీలా చూస్తానని కలలో కూడా ఊహించలేదు కవిత. మన పెళ్లి అయిపోవడానికి, మనం ఇలా దూరం అయిపోవడానికి కారణం మా నాన్న. ఆ రోజు ఆయన మాట కాదనలేక నిన్ను కష్టపెట్టాను. నన్ను క్షమించు కవిత. మీకు భార్యనయ్యే యోగ్యత నాకు లేదని చెప్పి ఆ రోజు నా నుంచి దూరం అయిపోయారు. ఈ రోజు మిమ్మల్ని క్షమించే అర్హత మాత్రం నాకెక్కడి నుంచి వస్తుంది? నా మనసు గాయపడేలా మాట్లాడు కవిత. గతాన్ని మర్చిపో. అదెప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు మీరు నాకు యజమాని, నేను ఒక కూలిదాన్ని. ఇది తప్ప నాకు ఇంకేం జ్ఞాపకం లేదు. పెద్దడా, అయ్యగారు నిన్ను పిలుస్తున్నారు. ఈ లోపల పెట్టు. పిలిచారా? అవును, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. మీ మావయ్య గారు అమ్మాయి కవిత నా ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా చూశాను. అన్నీ సక్రమంగా జరిగి ఆ పెళ్లి అయిపోయి ఉంటే మీ కవిత ఈ ఫ్యాక్టరీకి యజమానురాలై ఉండేది. పాపం ఇప్పుడు కూలిదానిగా మిగిలిపోయింది. ఐ పిటీ హర్. ఆ రోజు నేను మా నాన్నగారి మాట విని కవితకు తాళి కట్టనందుకు మీకు కూడా నా మీద కోపం వచ్చుంటుంది. ఈ ఆస్తంతా మా నాన్న స్వార్జితం. మీరైనా పనిచేసి జీతం తీసుకుంటున్నారేమో. నేను జీతం బత్తం లేని కూలివాణ్ణి. రేపు మా నాన్న ఈ ఆస్తిలో చిల్లిగవ వాటా ఇవ్వను, బయటికి పొమ్మన్నాడు అనుకో, నా MBA చదువు, అమెరికన్ స్టేటస్ అంతా వేస్ట్. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు విసిరేసి 5 స్టార్ హోటళ్లలో డిన్నర్లు చేసిన కవిత ఈ రోజు 5 రూపాయల కూలి కోసం నా ఫ్యాక్టరీలో పనిచేస్తుందంటే నేను కూడా నా అమెరికన్ స్టేటస్ నుంచి కొంత దిగి ఆమెకు సాయపడాలనుకుంటున్నాను. మీరనేది రియలీ నేను బాగా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాను. నా వల్ల దెబ్బతిన్న కవితకు నేనే ఓ కొత్త జీవితాన్ని అందించాలని ఆశపడుతున్నాను. అంటే కవితను పెళ్లి చేసుకుంటారా? వెళ్ళే బాటిల్ బీరు కోసం బారుని కొనుక్కునే స్టూపిడ్ కాదు నేను. యునో, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. దట్ టు ఐఎమ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రైట్? కవితను నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమను. నేను తనకు ఏ లోటు లేకుండా జీవితాంతం చూసుకుంటాను. ఓకే? ఒక్క పూట తిండి కోసం, ఒక్క వాయిల్ చీర కోసం ఒళ్ళొమ్ముకునే జాతి కాదురా మాది. నీకు తెలియదేమో,
ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే మాది పంచాయతీ ఆఫ్ పామర్. నాకు నీకే చెప్పేది నిన్ను. ఇవాళ ఏమైందిరా నీకు? చెన్నై గారితో కలపడుతున్నావు? రే చిన్నోడా, నేనేం చేసినా అందులో న్యాయం ఉంటుందన్న నమ్మకం నీకుందా? ఉంది. ఉంటే వెళ్ళి వాడు దుమ్ము దులుపు. వెళ్ళరా, నువ్వు నా తమ్ముడు అయితే వెళ్ళి ఆ తోలు వలిచి నాకు బలిని కుట్టివు. వెళ్ళ. అవునరా, చెన్నై గారిని ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టింది కాకుండా ఆ పని నా చేత ఎందుకు చేయించావు? అడుగుతుంటే అలా ఉలుకు పలుకు లేకుండా తుమ్మ ముద్దలో నిలబడతావారా? ఆ మురళీగాడు కవితను పెళ్లి చేసుకోమని పొమ్మన్నాడని తెలియగానే ఏమన్నారో నువ్వు? ఆయన నరికి పోగులు పెడతానని ఆవేశంతో ఊగిపోయావు, అవునా? పెళ్లి చేసుకోనంటేనే నరుగుతానన్నావు. ఆడిప్పుడు కవితను ఉంచుకుంటాను పంపించమంటే విని ఊరుకోగలవా? వదలరా, కవితను అంత మాట నా కొడుకు శవం అయిపోవాలి. వాళ్ళు ఆడు చస్తాడన్న పాపంతో నేను ఆపటం లేదురా, ఆయన చంపితే నువ్వు జైలుకి వెళ్తాన్న భయంతో నేను ఆపుతున్నాను.